హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాన్వి. ఇంక మేము ఈరోజు ఒక కిట్ ఓపెన్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈ కిట్ దీని పేరు ఎక్స్పెరిమెంట్ కిట్. ఇంకోటి దాని తర్వాత వెనక్కి తిప్పి చూస్తే ఈ రెండు బుక్కులు మన కిట్లో లోపల దొరుకుతాయి. ఇంకా ఆ సాయం తీసుకొని ఇవన్నీ చేయగలం. ఇంకా దానిలో ఒక బలూన్ దొరుకుతుంది, ఇది దొరుకుతుంది, రెండు బుక్లు దొరుకుతాయి, దాంతో కలర్ దొరుకుతాయి. ఇంకా మీరు ఓపెన్ చేయాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కామెంట్ కూడా. లెట్స్ ఓపెన్ ఇట్. ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నా. ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ మీరు ఈ బుక్ తీయాలి. ఇంకోటి ఈ బుక్ లో ఫస్ట్ పేజ్ చూడండి. మీకు ఎక్స్పెరిమెంట్ రాకపోతే మీరు చూడండి, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లే. సరేనా? ఇంక ఈ మ్యాట్ మనం కింద పట్టి దీని మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి. దాని నెక్స్ట్ వన్ ఇది ఈ బుక్. ఇంక ఈ బుక్ ని మనం ఓపెన్ చేసామనుకో ఎక్స్ట్రా ఎక్స్పెరిమెంట్. ఇంకా మనం దీనిలో కొన్ని మిగిలిన సామాన్లతో మనం ఇలా ఎక్స్పెరిమెంట్ చేయగలం. ఇంకా బలూన్లు యూజ్ అవుతాయి. సరేనా? ఇవ్వండి ఇలాంటి బలూన్లు. ఇంకా దాంతోపాటు ఒక మార్కర్ కూడా, ఇంకా ఈ స్టిక్, ఇంకా స్పూన్, ఈ రెండు వస్తాయి అన్నమాట. ఇది కలపడానికి, ఇంక ఇది చేయడానికి, స్పూన్తో అప్ చేయడానికి. సరేనా? ఇంకా ఇవి దొరుకుతాయి అన్నమాట. ఇవి కూడా యూజ్కి వస్తాయి. ఇంక ఈ డబ్బాలు, దీనిలో ఈ 2 దొరుకుతాయి. ఇంక ఇవి ఇవన్నీ 1 2 5 దొరుకుతాయి అన్నమాట. 5 అయినా 6 అయినా దొరుకుతాయి. ఇంకా ఇది తీస్తే చూడండి, ఇంకా ఇదేంటిదంటే చూడండి. నెక్స్ట్ వన్ ఇది. ఇంకా ఇవి చూడండి, ఈ చిన్న బాక్స్ వస్తాయండి. ఇవి కలపడానికి, దీన్ని వేసి కలుపుతాం. ఇంక ఇది చిన్నది, దానిలో కొన్ని నీళ్ళు వేసుకుని ఇలా వేసుకుంటాం, లేకపోతే కలుపుకుంటాం. ఇంకా ఇది ఈ డబ్బా ఎక్స్పెరిమెంట్ కి యూజ్ అవుతుంది. ఇంక ఈ డబ్బా రావట్లేదా? ఈ డబ్బా ఇది కూడా యూజ్ అవుతుంది. ఈ డబ్బా ఖాళీ అయిపోతాయి. ఇంకా కలర్స్ చూడండి, ఎల్లో కలర్, ఇంకా ఈ కలర్ పర్ఫ్యూమ్, ఇంకా ఇది సోప్, ఇంకా ఇది రెడ్ కలర్, ఇంక ఇది బ్లూ కలర్, ఇంకా ఇది, ఇంకా ఇది, ఇంకా దాంతో పాటు ఒక సిరీస్ కూడా వస్తుంది. ఇంజక్షన్ అంతే, ఇంజక్షన్ వస్తుంది. ఇది వేసుకొని చేయడానికి. సరేనా? ఓపెన్ చేస్తే మీరు మీ ఇష్టమొచ్చిన పేజ్ చేయండి. నేను 7 చూస్ చేస్తాను. ఇదిగోండి ఈ పేజ్. ఇవన్నిటిని చూడండి, ఇవన్నిటిని మనం తీసుకోవాలి ఈ సామాన్లో. సరేనా? చూద్దాం. ఫస్ట్ ఈ పేపర్ తీసుకొని దీని సైడ్ పెట్టి ఈ పేపర్ని ఇలా పరాలి. దాని తర్వాత ఈ బుక్ని ఓపెన్ చేసుకొని పేజ్ నెంబర్ 7 తీసుకొని చూడండి. మీ ఇష్టం వచ్చింది, నేను ఇది చేసా. ఇంకా ఇది కావాల్సిన సామాన్లు తీసుకోవాలి. ఇవన్నీ ఇది ఫస్ట్ చేద్దాం.
ఇదనమాట. ఇది తీయాలి మనం. సరేనా? తీగాలని సైడ్కి పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ డబ్బా ఇది తీసుకొని ఈ సైడ్కి పెట్టుకోవాలి. రెండు ఇవి ఇదనమాట. ఇంకా ఇది నెక్స్ట్ వన్ మనం ఇది తీస్తాం. ఇదేంటంటే 1 గ్లాస్ ఇదనమాట. తీసుకొని సైడ్కి పెట్టుకుందాం. ఇది దాని తర్వాత నెక్స్ట్ వన్ సిరెంజ్. ఈ సిరెంజ్ ఇదిగోండి. ఈ సిరెంజ్ తీసుకోండి, సైడ్కి పెట్టుకొని ఒకటి ఉంటుంది ఇది తీసుకోండి, ఎల్లో కలర్. ఆ ఎల్లోని సైడ్ పెట్టుకుని ఇదిగోండి ఇది. సరేనా? దాని తర్వాత ఇది తీసుకోవాలి. ఈ బకెట్ ఒకటి దొరుకుతుంది, అది తీసుకోవాలి. నెక్స్ట్ వన్ స్పూన్ తీసుకోవాలి. ఈ చిన్న స్పూన్ వస్తుంది, ఆ స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈ స్టిక్ ఇంకోటి ఈ స్టిక్ తీసుకోవాలి. దీన్ని కూడా తీసుకొని పెట్టుకుంటాం. లాస్ట్ ఇది ఈ బకెట్లోని లోపల ఉన్నది తీయండి. లోపల ఉన్నది కాకుండా ఇది తీసుకోండి. దాని తర్వాత ఇది తీసుకోండి. దాని తర్వాత నీళ్ళు కావాలి. నీళ్ళు మనం ఈ డబ్బాలో కాకుండా ఈ డబ్బాలో నింపుదాం. ఈ డబ్బాలో ఇంకోండి నీళ్ళు తెచ్చుకుందాం. ఇన్ని ఇవన్నీ తీసి ఇటు పెడతాం. ఇది తీసి అటు పెడతాం. మనం చేద్దాం. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఇది తీసుకుందాం. ఇది తీసుకొని ఓపెన్ చేసి ఇది తీసుకొని ఒక స్పూన్ వేద్దాం. ఒక స్పూన్ తీసుకుని వేద్దాం. మళ్ళీ ఇంకో స్పూన్ తీసుకొని నీట్లీగా చూసేయండి, మనం వేస్ట్ అవుతుంది. మొత్తంకి సైట్ రావాలి ఇలా. ఇంకా వేయండి. ఈ 2 స్పూన్స్ ఈ 2 స్పూన్లు వేయాలి. ఇదిగోండి, ఈ తీసుకొని కలపండి. ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తున్నామంటే రాకెట్ అలాగే ఎగురుతుంది, అలాగే చూడడానికి చేస్తున్నాం ఈ ఎక్స్పెరిమెంట్. ఇంకా ఇంతే కలపండి. దాని తర్వాత మీరు ఈ చిన్న గ్లాస్ తీసుకోండి, ఆ గ్లాస్ని దీన్ని వేయండి. వేయగానే ఇది తీసుకొని ఇంకా దీన్ని 30 ml పోసుకోండి. దేంతోనంటే సిరింజ్తో. ఒకటి ఎంత అవుతుందో చూద్దాం. చూసేయండి. 30 ml వేయండి. ఈ సిరింజ్ తీసి పక్కన పెట్టి ఇంకా మనం ఎంత వేసాం? 30 ml వేసాం. ఇంకొన్ని సిరింజ్లోని మనం నీళ్ళు నింపగాలని మీరు ఒక్క డ్రాప్ ఏదైనా కలర్ వేయాలి. ఇదిగోండి, ఓపెన్ చేయండి. ఒకే డ్రాప్, అది కూడా చూసి. ఇంకోటి మీరు 2 డ్రాప్స్ అయినా 1 డ్రాప్ అయినా వేసుకోండి, కలర్ మీ ఇష్టం వచ్చింది. దాని తర్వాత సిరింజ్ తీసుకోండి, కరెక్ట్గా ఒక 10 నెంబర్లు వేసుకోండి. మొత్తం వేసుకోండి. ఇంకా ఈ చిన్న బాక్స్లో వేసుకోండి. ఇంకోటి కానీ మీరు దీనికి ఒక తీసుకొని టైట్కి పెట్టండి.
పడుకోలేదు. ఈ టెస్ట్ అయిపోవచ్చింది చూడండి. చిన్నగా ఈ ఎల్లో లిక్విడ్ని వైట్ పౌడర్లో పడకూడదు, చిన్నగా తీసుకెళ్ళండి. అది కూడా చూసుకోండి, పడితే పెళ్ళి. అది పెళ్ళిపోయిందా మమ్మీ? పేలింది లాస్ట్కి, పైకి వెళ్ళింది. ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ జరూర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ ఎక్స్పెరిమెంట్